కోనసీమ జిల్లా రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం పేదలకు అల్పాహారం వడ్డించిన మంత్రి, ఎంపీ, కలెక్టర్లు సాధారణ వ్యక్తులుగా టోకెన్లు తీసుకుని టిఫిన్ ను రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ మాట్లాడుతూ కార్మికులు, నిరుపేదల ఆకలి తీర్చే విధంగా ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం 5 రూపాయలకే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 350 మందికి ఇక్కడ ఆహారం అందిస్తున్నామని, అవసరమైతే మరింత మందికి పెంచుతామన్నారు. గత వైసీపీ పాలకులు పేదలను వేధిస్తే ఎన్డీఏ పాలనలో వారికి మంచి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. లాక్కోవడం, దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది. మరి పునఃప్రారంభం ఈరోజు అన్నదానం క్యాంటీన్ ఈరోజు పునఃప్రారంభమైంది. సుమారు 350 మందికి టిఫిన్తో పాటు 350 మందికి భోజనాలతో ప్రారంభమైంది.